మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీశైలం డ్యామ్ దిగువన ఏర్పడిన ఈ ప్లంజ్ పూల్ సంబంధించినటువంటి స్టడీస్ చేయడానికి మనం మొదలు పెట్టినాము. అందులో మొదటిగా టీడబ్ల్యూపీఆర్ఎస్ కోనా నుంచి సైంటిస్ట్ టీం వచ్చడం జరిగింది. వాళ్ళు బ్యాథమెటిక్ సర్వే మొదలుపెట్టి ఒక 4 రోజుల పాటు కండక్ట్ చేస్తారు. దానివల్ల మనకి ఆ ఏర్పడి ప్లంజ్ పూల్ పెరుగుతుందా లేకపోతే అది అట్లాగే ఉంటుందా, దాని డెప్త్ ఎంత వివరాలను తెలుస్తుంది. దాన్ని బట్టి దానికి ట్రీట్మెంట్ అన్ని కూడా మనం డిసైడ్ చేసి దాని యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ 2 నెలల్లోనే 3 కమిటీలు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాయి. అంటే మొత్తంగా డ్యామ్ సంబంధించిన వర్క్స్ కి ఎన్ని కోట్లు కావాలని మీరు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు. ప్రభుత్వం నుండి మీకు ఎలాంటి స్పందన వచ్చింది? స్టడీస్ అయితేనే కానీ మనకి మనం ఏం పని చేయాలి, ఎన్ని కోట్లు కావాలన్నది ఇంకా డిసైడ్ కాదు. దానికి సంబంధించిన 5-6 స్టడీస్ చేయాలి. ఆ స్టడీస్ అయిన తర్వాత ఆ రిపోర్ట్స్ అన్ని కూడా మన సిడబ్ల్యూపీఆర్ ఢిల్లీ, సిడబ్ల్యూసి న్యూఢిల్లీకి పంపించి వాళ్ళ దగ్గర డీటెయిల్ రిపోర్ట్ చేసి ఎస్టిమేట్ తయారు చేసుకోవాలి. అప్పుడు కానీ మనకి ఎన్ని కోట్లు అవుతుంది లేదా ఎంత అమౌంట్ అవుతుంది అని చెప్పలేదు. అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందంటారా లేకుంటే ఏంటి అసలు ఈ డ్యామ్ పర్యవేక్షణ? నో కామెంట్. థ్యాంక్ యూ.